సోషల్ మీడియా మీదే కదా ఆధారపడింది. ప్రశాంత్ కిషోర్లు అందరు పుట్టుకొచ్చింది అప్పుడే కదా. కాబట్టి ద్వంద్వ నీతి ఉండకూడదు, రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి అంతే. సార్, కూటమిలో రాజకీయ సంధులు అలాగే శృతి మించుతున్న తగాదాలు, అదే తగాదాలు శృతి మించుతున్నాయి కాబట్టి సంధి యొక్క అవసరం వచ్చింది. నిన్న కూడా మనం మాట్లాడాం. అంతకు ముందేమో ఎవరు మాట్లాడినా ఇవన్నీ వైసీపీ వాళ్ళు భేదాలు సృష్టిస్తున్నారు, లేకపోతే మీడియాలో ఊహాగానాలు అభూత కల్పనలు ఇవన్నీ అనేవాళ్ళు. నిన్న ఇవన్నీ పరాకాష్ఠకు చేరాయి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్ కావచ్చు, ఉత్తరాంధ్రలో జరిగినవి, లేకపోతే కృష్ణా జిల్లాలో వాళ్ళ ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీలో వాళ్ళే అనుకున్నవి, ఇలా చాలా విషయాలు వచ్చాయి. ఇవన్నీ వచ్చాక మీరు కూడా ఒకటి ఏదో చేసినట్టున్నారు. జనసేన ఆమె అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె ఒక వీడియో చేసి, అంటే ఇవి నిజంగా ఎవరు ఏ కోణంలో చేస్తున్నారు, ఎవరు ఎందుకు అంటున్నారు అన్నది అర్థం కాని ఒక పరిస్థితి. ఇవన్నీ ఇంకెవరినో అంటే పరిస్థితి ఇప్పుడు పోయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కల్పించారు, లేకపోతే మీడియా సృష్టించిందంటే లేదు, అవకాశం లేదు. ఎందుకంటే మీ నాయకులు స్వయంగా మీడియాతో మాట్లాడుతున్నారు, అలాగే వీడియోలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకేదేదో శృతి మించుతుందని నిన్న మరీ అగ్రనాయకులు కాదు, నాయకులు కూర్చొని ఒక అవగాహనకు వచ్చారని ప్రకటన చేశారు. ఏమని? కూటమి ఐక్యంగా ఉండాలి, విభేదాలు మనలో మనం పరిష్కరించుకోవాలి, కానీ రచ్చకెక్కకూడదు. ఏదైనా ఉంటే సమస్యలుంటే మీరు నాయకులకు చెప్పాలి. అంతకు ముందు రోజేమో ఆ బాలినేని వాళ్ళిద్దరిని పిలిచి చెప్పారన్నారు, అదేమీ పరిష్కారం కాలేదు. ఆయన మళ్ళీ మాట్లాడారు, అదైన తర్వాత ఇది చేశారు. నిన్న మనం చేసాము ఒకటి ముఖ్యమైనది, ఒక మంత్రి మాజీ మంత్రికి సంబంధించింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీరు అంతర్గత విభేదాలు మీరు సర్దుబాటు చేసుకోండి, అది మీకు సంబంధించిన రాజకీయ సమస్య. కానీ బహిర్గతమైనటువంటి అవినీతి ఆరోపణల విషయం ఏంటి? ప్రజలకు జవాబుదారీతనం ఏంటి? కూటమిలో మనము గప్చిప్గా మనం సర్దుకుందాం, ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు పబ్లిక్ ఇష్యూస్, పబ్లిక్ యాక్టివిటీ, పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన ఆరోపణలకైనా మీరు సమాధానం చెప్పాలి కదా. 25 లక్షలు ఇక్కడి నుంచి ముడుపులు తీసుకుంటున్నారు అని ఒక మాజీ మంత్రి ఒక ప్రస్తుత శాసనసభ్యుడి మీద అన్నారు. దాని మీద ఏం చెప్తుంది కూటమి? అవి చెప్పకుండా దాన్ని మాఫీ చేసేసి, దాన్ని కప్పిపుచ్చేసి, ఇప్పుడు జనసేన ఆమె వాళ్ళు మాట్లాడినా కూడా అంతే, తెలుగుదేశం వాళ్ళు అలా చేయలేదా ఇలా చేయలేదా అంటున్నారు. కానీ జనసేన వాళ్ళ మీద కూడా వచ్చిన వాటికి ఏం చెప్తారు? జనసేనను బలపరిచి కొంచెం దూరమైనటువంటి కాపు సంఘాల నాయకులు, లేకపోతే ఆ రాములు లాంటి వాళ్ళు కొంతమంది చేసి వాటికి ఏం చెప్తారు? అంటే ఇది దుప్పటి కిందకి తోసేయడం అంటారు, కార్పెట్ కిందకి. ఆ పరిస్థితి లేదు ఇక్కడ, ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఈ సమయంలోనే ఉదాహరణకు చాలా ముఖ్యమైన అంశము, బీజేపీకి చాలా ముఖ్యమైన ఆర్ఎస్ఎస్ పరివారం అంతా విశాఖపట్నంలో రేపు ఎల్లుండో సమావేశం అవుతున్నారు. చాలా దిశానిర్దేశం చేస్తారు, యువతను ఎలా చేరుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా అక్కడ చేస్తారు అని. ఖచ్చితంగా ఈ స్టాక్ తీసుకుంటున్నారు వాళ్ళు ఈ పరిణామాలని. కనీసం తెలంగాణలో కూడా మీరు చూస్తే వర్మ, తెలంగాణలో ఈటెల రాజేందర్ను, బండి సంజయ్ని కూర్చోబెట్టి మరి వాళ్ళ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజు కుదుర్చాల్సి వచ్చేది. అది అయిన తర్వాత ఏదో కొద్దిగా కదలికి వచ్చింది. కాబట్టి ఈ అంతర్గత తగాదాలు, విభేదాలు అన్నవి రాజకీయమైనవి మాత్రమే కాదు, పాలనా సంబంధమైనవి కూడా. వీటిలో అనేక ఆరోపణలు ఉన్నాయి, ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. వాటికి వేటికి మీరు జవాబు చెప్పకుండా పైకి మాట్లాడద్దు కుదరదు. ఇప్పుడు హోంమంత్రి మీద సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానాలు చేశారు, ఇతర మంత్రులు అనేక సార్లు అసంతృప్తి వెలిబుచ్చారు. వాటికి ఏం జవాబు వద్దా? చాలా ఆశ్చర్యకరమైన, చాలా ఆందోళనకరమైన అంశం కూడా ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్లు కూడా ఇప్పుడు ప్రమాదకరమైన అంశాలుగా మారిపోయింది. ఇప్పుడు ఆ ప్రియాంక మృతి మీద ఇంతవరకు ఎందుకు ఎట్లా జరిగింది, లేకపోతే సీదిరి అప్పలరాజు కుమారుడు, అంతకుముందు అక్కడ ఇంకొక ఎమ్మెల్యే ఆయన పేరేంటి, వాళ్ళ అబ్బాయి, అదేమో ఇలా చేశారని వీళ్ళు ఆరోపణలు పెడుతున్నారు. అంటే ఇంక కాదేది కయ్యానికి అనర్హం అన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి విషయం కూడా దానికి ఉన్న రకరకాల డైమెన్షన్స్లోకి వచ్చేసి అది వివాదమై కూర్చుంది. నేను ఇందాకే చూస్తున్నా, వస్తూ చంద్రబాబు గారు ఈరోజే పోలీసుల సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు రెడ్ బుక్, అడ్మినిస్ట్రేషను, రియల్ టైం గవర్నెన్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత టైటన్ అయి ఉండాలి కదా, ఇవన్నీ బాగా పట్టు పెరిగి ఉండాలి కదా. దాని బదులు లాకప్ డెత్లు సరే
2-3 కేసులు అమ్మాయిల మీద జరిగినటువంటి ఘటనలు, హత్యలు, ఇన్ని ఘటనలు జరుగుతుంటే వీటి బదులు ఇవి పెరుగుతున్నాయి. కాబట్టి కూటమి సర్దుబాటు చేసుకోవడం అంటే ఇదేదో వాళ్ళలో వాళ్ళు సర్దుకోవటం కాదు, పాలనా పటిష్టత, ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ, మూడోది దిగజారుతున్న ఈ శాంతి భద్రతలు. ఇప్పుడు మీరు ఇవే మాట్లాడుతున్నారు. ప్రజా ఉద్యమాల మీద సాగుతున్న నిర్బంధము, ఒక అంగన్వాడీల మీదో ఇంకొకరి మీద వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడుతున్న తీరు, అలాగే పర్యటన అంటే చాలు గృహ నిర్బంధాలు చేస్తున్న తీరు, వీటి గురించి ఏం లేదు. నిన్న ఉదాహరణకు చాలా రోజుల తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి మాట్లాడుతున్నారు. సరే, పేర్నాని లాంటి వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతున్నారు. వాళ్లకు గృహ నిర్బంధం, మొదటేమో గృహ నిర్బంధం అన్నారు, తర్వాత అరెస్టుకు కూడా నిషేధాజ్ఞలు ఉన్న చోట మీరు ప్రదర్శనలు జరిపారని, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారని. ఇవి నిజానికి హక్కులకు సంబంధించిన అంశాలు, రాజకీయ సంబంధమైన అంశాలు. వేరు ప్రదర్శనలు, నిరసన ప్రదర్శనలు ఇవి చేయకూడదని మొన్ననే ఏబి వెంకటేశ్వరరావు మాజీ పోలీసు అధికారి ఆయన ఒక మాట అన్నారు. ఇప్పుడు మనకు మిగిలింది వీధుల్లో పోరాటాలు చేయటమే, ఈ అవకాశం కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, వీధుల్లో పోరాటం చేసే అవకాశం కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు చూస్తుంటే అదే జరుగుతుంది. కాబట్టి ఇది సర్దుబాటు చేసుకోవడానికి లోపల సమస్య కాదు, అది ప్రజలకు సంబంధించిన బహిరంగ సమస్య. దాని మీద ఒక జవాబు కావాలి. వైసీపీని ఖండించడం, విమర్శించడం అది ఒక భాగమే. ప్రజలకు వైసీపీ కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇంకా రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రభుత్వంతో సంబంధం ఉన్న వాళ్ళు ప్రజలు ఉన్నారు, ఎన్నుకున్న ప్రజలు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కూటమి మరి ఆ విధమైన సమగ్రమైన సమాధానం ప్రజలకు కూడా ఏమైనా ఇస్తుందా? శ్వేతపత్రాలు మామూలుగా అధికారిక విషయాల మీద చెప్తుంటారు కదా, ఇప్పుడు రాజకీయ శ్వేతపత్రం కావాలి. వాట్ ఈస్ ది పొజిషన్? పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం మీద మాట్లాడే తర్వాత జాతీయ స్థాయిలో జన్జీ, ఇదంతా మనం ఇంతసేపు ఇన్నిసార్లు చర్చించాం కదా వర్మ, ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్ పాలకుల నోట్లో నుంచి జన్జీ గురించి కానీ, కాక్రోచెస్ గురించి కానీ, దేశంలో పరిణామాల గురించి కానీ వచ్చిందా? రాలేదు. అంటే మనం భారతదేశంలో భాగంగా ఉన్నామా లేదా? భారతదేశంలో పరిణామాల మీద మన నాయకులే మాట్లాడరాలాంటి సందేహాలు కూడా. జన్జీతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యి మాట్లాడారు కదా, జన్జీతో ముందు సమావేశమయ్యారు. దానికి ఆందోళనకు, నిరసనకు, నిర్బంధానికి సంబంధం లేదు. ఆయన మామూలుగా ఆ మాటకు వస్తే మోదీ కూడా మాట్లాడారు కదా. ఈ విషయాలు ఏమి ప్రస్తావించలేదు కాక వేరే నీతులు, సూక్తులు ఎప్పుడు చెప్తున్నాం కదా, సూక్తులు, సుశబ్దంబులు, శోభిలం పలుకుము, నాదు వాక్కులనని, అది ఎప్పుడు ఉండదు. అది కాదు కదా. సమకాలీన సవాళ్ళు, సమకాలీన సమస్యలు ఎలా, వాటి మీద స్పందన ఏంటనేది ఇక్కడ ప్రశ్న. అంటే మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నా మాట మీకు నా సమాధానం అనండి, లేకపోతే నా సందేహం ఏమంటే, మిమ్మల్ని మీరు కూర్చొని మనం బహిరంగంగా విమర్శించుకోవద్దు అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని మీరే విమర్శించుకునే పరిస్థితి ఉండబట్టే కదా విమర్శించుకుంటున్నారు. మరి అటువంటిప్పుడు వీటికి సంబంధించి ప్రజలకు ఏం చెప్పాల్సిన అవసరం లేదా? రేపు శాసనసభ సమావేశం జరగబోతున్నప్పుడు ముందుకొచ్చే ప్రశ్నలు ఇవన్నీ సభలో కూడా తప్పకుండా వస్తాయి. ఎదురుదాడి అనేది ఒక వ్యూహం అండి. నేను రాజకీయాల్లో ఎదురుదాడి ఎప్పుడు ఉంటుంది, కానీ ఎదురుదాడి